హాయ్ అండి, ఈరోజు నాకు చాలా 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 ఇష్టమైన వన్ ఆఫ్ ద బెస్ట్ పులిహోర అండి ఈ పనసపట్టు పులిహోర. ఇది అన్ని పులిహోరల కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంత అద్భుతంగా అమృతంలాగా ఉంటుందండి. ఈ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అయితే నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే టేస్టీ రెసిపీ అండి ఇది. అందుకని ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ టైం ఈ పులిహోర నేను ఎక్కడ తిన్నానో మీతో ముందు ఒకసారి షేర్ చేసుకుంటానండి. అయితే 7 years బ్యాక్ నేను భీమవరంలో ఉన్న శక్తీశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసంలో వెళ్ళానండి. అక్కడ వాళ్ళు ఈ పనసపట్టు పులిహోరని ప్రసాదంగా పెట్టారు. అప్పుడే నేను ఆ ప్రసాదాన్ని ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. అప్పటి నుంచి నేను మర్చిపోలేను ఆ టేస్ట్ని. అయితే అప్పటి నుంచి ఈ పనసకాయ ఎప్పుడు దొరకద్దు, ఈ పులిహోర ట్రై చేస్తాం అనుకునేదాన్ని. అయితే లక్కీగా ఈ పనసకాయ నాకు చాలాసార్లు దొరికాయండి. ఇప్పుడైతే మాలాద్రి సార్ని వాళ్ళ ఫామ్ నుంచి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంతకుముందు అయితే దీంతో బిర్యానీ కూడా చేశాను, ఇప్పుడు పులిహోర కూడా చేస్తున్నాను. అయితే ఈ పులిహోర తయారు చేయడానికి ఏమేమి పదార్థాలు కావాలో చూద్దాము. ఒక చిన్న కప్పు వేరుశెనగ గుళ్ళు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, జీడిపప్పు, ఇంగువ, పచ్చెనపప్పు, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి కూడా తీసుకున్నాను. ఈ చింతపండు 2 నిమ్మకాయ సైజు అంతవి తీసుకున్నానండి. అలాగే పసుపు, కరివేపాకు, నూనె, రుచికి తగ్గ ఉప్పు కూడా తీసుకోవాలి. ఇందులో సగం పనసకాయ తీసుకున్నాను, ఫుల్గా వేయలేదు. ఇది ముందుగా పైన అంతా పొట్టంతా తీసేసేయాలి, లోపల ఉండే కాండం కూడా తీసేయాలి. అది తీసిన తర్వాత మనం ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. పనసకాయ కటింగ్ ఎలాగో నేను షార్ట్ వీడియోలో కూడా పెడుతున్నాను, అది కూడా మీరు చూడొచ్చు. అంతేకాకుండా దీనికోసం నేను 300 grams బాస్మతి రైస్ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఇలా పొట్టంతా తీసేసిన తర్వాత ఈ లోపల ఉండే కాండం ఖచ్చితంగా తీసేయాలి. ఇది వేస్తే అస్సలు ఉడకదు, అందుకని ఇది కట్ చేసి తీసేయాలి. అలాగే ఈ వీడియోలో మీకు నేను ముందుగానే చెప్పాను కదా, భీమవరంలో ఉన్న శక్తీశ్వర స్వామి ఆలయంకి వెళ్ళానని. ఆ టెంపుల్ మన ఆంధ్ర రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని యనమదురు అనే గ్రామంలో ఉందండి. అక్కడ చాలా విశేషంగా పూజలు చేస్తారు. మన భారతదేశంలో ఏకైక టెంపుల్లోని శక్తీశ్వర స్వామి ఆలయం టెంపుల్ కూడా ఒకటి. ఈ ఆలయంలో ఉన్నట్టుగా శివుడు ఎక్కడ ఉండడు, తలకిందులుగా యోగ ధ్యానంలో ఉంటాడు. అలాగే పక్కనే అమ్మవారు కుమారస్వామిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉంటారండి. వీళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే మీరు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఈ విషయం అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆ ప్రసాదం మహిమ అంటే అంత టేస్టీగా ఉంది. ఇన్ని సంవత్సరాలైనా నేను మర్చిపోలేను. సో మీలో ఎవరికైనా ఎప్పటికైనా లేత పనసకాయ దొరికిందంటే ఇలా పనసపట్టు పులిహోర ఎగ్జాక్ట్గా నేను చేసినట్టు చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తాము. ఇప్పుడు ఈ పనసకాయని ఇటు పలచగా బాగా సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోద్ది. ఇలా సన్నగా కట్ చేసిన పనసపట్టుని మనం ముందుగా రెడీ చేసుకున్న ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఈ విధంగా పలచగా పొడి పొడిగా కట్ చేసుకుని ఉప్పు వాటర్ లేదా మజ్జిగ వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసుకోవాలి, మందపాటి కింద పెట్టి వేడెక్కిన తర్వాత నూనె పోసుకుందాం. దగ్గర చూపించు. ఇప్పుడు పులిహోరకంతా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా కుదురుతుందండి. ఇప్పుడు ఈ గరిటెతో 3 గరిటెలు వేసాను ఆయిల్. ఇప్పుడు ఇది కాగిన తర్వాత ఇందులో మనం ఆవాలు, మినపప్పు కొంచెం వేసుకుందాము. అంటే 1 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు, మినపప్పు చిటపటలాడిన తర్వాత ఇందులో కట్ చేసుకుని ఎండుమిర్చి 3, 10 పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగనిద్దాము. మనకి ఈ పులిహోరకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా వేయకపోతే పులిహోరకి రుచి వాసన అస్సలు ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు కూడా వేస్తున్నాను. అలాగే ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకుని ఉప్పులో వేసి పెట్టుకున్న ఈ పనసపట్టును కూడా ఈ పప్పులో వేసేద్దాము. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలిసి వరకు కలుపుకోవాలి. అలాగే మనం వేసిన పనసపట్టు కలర్ మారి కొంచెం మెత్తపడి వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం. నేను కల్లుప్పు యాడ్ చేశాను. ఎప్పుడైనా ఉప్పు వేసేటప్పుడు కొంచెం తక్కువ వేసుకుంటే తర్వాత టేస్ట్ చేసుకొని సరిపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని సన్నని మంట మీద బాగా ఉడకనిద్దాము. నెక్స్ట్ ఇప్పుడు ఈ పులుసు ఉడికే స్టేజ్లో కొంచెం బెల్లం యాడ్ చేద్దాము. ఇలా పులిహోర పులుసులో ఈ బెల్లం వేయడం వల్ల మరీ ఘాటుగా ఫ్లేవర్ ఎక్కువ లేకుండా ఈక్వల్గా అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పులుసులో ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసి కొంచెం తక్కువ ఉంటే యాడ్ చేశాను. అలాగే ఈ పులుసుని సన్నని మంట మీద బాగా ఉడకనిద్దాము. అయితే ఇప్పుడు నేను ముందుగా 300 grams బాస్మతి రైస్, సుమారుగా 1/4 kg ఉంటుంది. దాన్ని కొంచెం ఆయిల్ వేసి పొడి పొడిలాడేటట్టు
ఉడికించి పెట్టుకున్నాను. ఈ రైస్ నేను కుక్కర్లో పెట్టాను, అందువల్ల మీకు ఎలా అనిపిస్తుంది, కానీ బాగా పొడిపొడిలాడుతూ ఉంది. ఈ పులిహోరకి మనకి రైస్ బాగా ఇట్లా పొడిపొడిలాడుతూ ఉండాలి, అప్పుడు మనకి బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది పులిహోర. నెక్స్ట్ ఇప్పుడు ఈ అన్నం కొంచెం చల్లారుతుంటుంది. చల్లారే లోపల ఒక మూకుడు పెట్టుకొని ఇందులో 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు పలుకులు వేసుకొని బాగా సన్నని మంట మీదే దోరగా వేపుకుందాము. ఇప్పుడు ఈ పప్పులన్నీ దోరగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు 1 టీ స్పూన్ పసుపు వేసి కొంచెం వేపుకుందాము. అలాగే ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లార్చి పెట్టుకున్న ఈ రైస్లో ఈ పప్పులన్నీ వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం పోపు వేసుకోవడం వల్ల ఈ రైస్కి అంత ఆయిల్, పసుపు బాగా పట్టి పక్క రోజు వరకు ఈ రైస్ పాడవకుండా అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఈ పప్పులన్నీ పంటికి తగిలితే బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. అయితే ముందుగా ఈ పప్పులన్నీ మనం పులుసులో ఉడకబెట్టామంటే బాగా మెత్తబడిపోయి అంత టేస్ట్ ఉండవు. ఇలా బాగా పులుసు ఒక 20 నిమిషాల వరకు సన్నని మంట మీద బాగా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా కుతుకుతాను ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే పులుసు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు. ఇప్పుడు మనం కానీ చెక్ చేస్తే మనం వేసిన పనసపట్టు కూడా బాగా మెత్తపడిపోయి ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇలా చిక్కగా ఉడకబెట్టిన పులుసుని చల్లారిన తర్వాత ఒక బాటిల్లో తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10-15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. అలాగే మనకు కావాల్సినప్పుడు రైస్ వేడిగా వండుకొని పులిహోర పులుసు కలుపుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఈ పులిహోర కోసం 300 గ్రామ్స్ రైస్ వండాను కదండి, దానికి కరెక్ట్గా 2 గంటలు వేసుకున్నాను. ఇదైతే నాకు కరెక్ట్ సరిపోయింది. ఈ పులిహోర మిశ్రమం వేసిన తర్వాత ఈ రైస్కి అంతా బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. అయితే మీ అందరికీ ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం అయితే ఎవరైతే ఈ వీడియో చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మనందరం బాగుండాలనే ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్తున్నాను. నేను ముందుగా మీకు శక్తేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా, మీకు వీలైతే ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వామివారి కృపా కటాక్షాలు కూడా పొందండి. చాలా బాగుంటుంది ఆ టెంపుల్. ఇలా బాగా కలుపుకున్న పులిహోరని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెంసేపు అలాగే ఉంచేస్తే ఆ రైస్కి అంతా పులిహోర పులుసు అంతా పట్టి ఇంకా టేస్ట్ బాగా అద్భుతంగా ఉంటుంది. అయితే నేను టెంపుల్లో ఆ రోజు ప్రసాదం టేస్ట్ చేశానని చెప్పాను కదా, ఇప్పుడు నేను చేసినప్పుడు కూడా సేమ్ అదే టేస్ట్ కుదిరింది. అయితే ఇంకో విషయం ఏంటంటే అక్కడ నేను ఎవరిని ఈ రెసిపీ ఎలా చేస్తారని కూడా అడగలేదు. నేను ఓన్గా ఇది ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇది మర్చిపోలేము ఎప్పటికీ. అంతా ఆ స్వామి దయ వల్ల ఈ పులిహోర ప్రసాదం మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఎమ్మి పనసకాయ పులిహోర.